వెల్కమ్ టు టీ10 నేను రేవతి. జార్ఖండ్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఐటీ చట్టం కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి అభ్యంతరకరమైన పోస్ట్ ను వెంటనే తొలగించేలా చూడాలని ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రాష్ట్ర బీజేపీ పోస్ట్ చేసిన తప్పుదోవ పట్టించే హానికరమైన వీడియోపై కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాలు ఆదివారం ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ బీజేపీ పోస్ట్ చేసిన వీడియో నిరాధారమైన ఆరోపణలు, అసత్యాలతో నిండి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాయి. జేఎంఎం ఆ పార్టీ నేతలపై ద్వేషం, శత్రుభావాన్ని కలిగించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి యత్నిస్తోందని పేర్కొంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 13న జరగగా, రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.